Good evening, children. Next problem. Find the volume of the solid generated by involving the area bounded by the ellipse. 25x square plus 16y square equal to 400 about the minor axis, major axis. Minor axis means on the x-axis మీద ఉందని అర్థం. Major axis on the y-axis మీద ఉందని మీనింగ్. ఓకే, ఆన్ ద x-axis అన్నప్పుడు సో ఫార్ములా x కి ఆపోజిట్ y వాల్యూమ్ అన్నాడు కాబట్టి పై y స్క్వేర్ dx ఇంటిగ్రేషన్ a to b వస్తుంది. ఆన్ ద y మేజర్ యాక్సిస్ అంటే y యాక్సిస్ మీద ఉందంటే ఫార్ములా x dy గుర్తుకు రావాలి. వాల్యూమ్ అన్నాడు కాబట్టి పై x స్క్వేర్ dy అంటే ఇక్కడ y స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి, x స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి, లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకొక కండిషన్ ఏంటంటే ఇక్కడ మైనర్ యాక్సిస్ అన్నాడు అంటే x యాక్సిస్ మీద ఉంది అంటే y యాక్సిస్ ఏం తీసుకుంటాం 0. సో గివెన్ ఎలిప్స్ 25x స్క్వేర్ ప్లస్ 16y స్క్వేర్ ఈక్వల్ టు 400. ఆన్ ద x యాక్సిస్ అన్నాడు కాబట్టి మనకు y dx అంటే y స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 16y స్క్వేర్ ఈక్వల్ టు 400 మైనస్ 25x స్క్వేర్. y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 400 మైనస్ 25x స్క్వేర్ డివైడెడ్ బై 16. ఆన్ ద మైనర్ యాక్సిస్ అన్నాడు అంటే దట్ ఈస్ x యాక్సిస్ మీద ఉంది అంటే y కోఆర్డినేట్ ఈజ్ ఈక్వల్ 0. సో y ప్లేస్లో 0 అప్లై చేయండి. 0 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 400 మైనస్ 25x స్క్వేర్ బై 16. 0 స్క్వేర్ అంటే 0 డివైడెడ్ బై సో లెఫ్ట్ సైడ్ ట్రాన్స్పోజ్ అయితే ఇంటూ 16 ఈజ్ ఈక్వల్ 400 మైనస్ 25x స్క్వేర్. సో 0 ఈజ్ ఈక్వల్ నెక్స్ట్ 0 ఈజ్ ఈక్వల్ 400 మైనస్ 25x స్క్వేర్ మైనస్ 25 ఎదురుకు వస్తే ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ x స్క్వేర్ ఈక్వల్ 400. x స్క్వేర్ ఈక్వల్ టు 400 బై 25. సో 5 5 జా 25, 5 8 జా 0, 5 1 జా 5 16 జా. x స్క్వేర్ ఈక్వల్ టు 16, x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 16 ఎందుకంటే డిగ్రీ 2 కనుక ప్లస్ ఆర్ మైనస్ తీసుకుంటాం. x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 4. ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఆర్ so upper limit lower limit for a of minus 4 comma 0 y coordinate 0 and b of positive 4 comma 0 అంటే మనం గ్రాఫ్ అబ్జర్వ్ చేసినప్పుడు ఇలా ఎలిప్స్ ఇలా ఉంటుంది. ఆన్ ద x యాక్సిస్ అన్నాడు కాబట్టి 4 కామా 0 ఒక పాయింట్, మైనస్ 4 కామా 0 ఇంకొక పాయింట్. ఓకే, ఈ రెండు పాయింట్స్ అంటే ఇక్కడ హియర్ లోయర్ లిమిట్ a ఈజ్ ఈక్వల్ మైనస్ 4, అప్పర్ లిమిట్ b ఈక్వల్ టు 4. ఓకే, సో రెండు వెరీ ఇంపార్టెంట్. మైనర్ యాక్సిస్ అంటే x యాక్సిస్ మీద మాత్రమే ఉంది మీనింగ్, x యాక్సిస్ మీద మాత్రమే తీసుకోవాలి అంటే y కోఆర్డినేట్ 0. x యాక్సిస్ మీద మాత్రమే అంటే ఆన్ ద x యాక్సిస్ అంటే x కి ఆపోజిట్ y dx. సో మనకు వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయడం వాటి పై గుర్తుకు రావాలి, స్క్వేర్ గుర్తుకు రావాలి అంటే పై y స్క్వేర్ dx అంటే y స్క్వేర్ వాల్యూ కావాలి. 25x స్క్వేర్ ప్లస్ 16y స్క్వేర్ ఈక్వల్ టు 400. 16y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 400 ప్లస్ 25x స్క్వేర్ వద్దకు వస్తే మైనస్ 25x స్క్వేర్. y స్క్వేర్ ఈక్వల్ 400 మైనస్ 25x స్క్వేర్ డివైడెడ్ బై 16. ఆన్ ద మైనర్ యాక్సిస్ అన్నాడు కాబట్టి y వాల్యూ అవుతుంది 0. సబ్స్టిట్యూట్ చేస్తే 0 స్క్వేర్ ఈక్వల్ టు 400 మైనస్ 25x స్క్వేర్ బై 16. క్రాస్ మల్టిప్లికేషన్ 0 ఇంటూ 16 ఈక్వల్ టు 400 మైనస్ 25x స్క్వేర్. సో 0 into 16 means 0 is equal 400 minus 25x square. Minus 25 వద్దకు వస్తే plus 25x square equal 400. x square equal 400 by 25. 25 1 ja 25, 16 ja directly. x square equal 16, x equal plus or minus root 16. Plus or minus 4. Root 16 value 4. The points of intersection are a of minus 4 comma 0 and b of 4 comma 0. And here a value minus 4 తీసుకోవాలి, b value 4. Right on. Continue next step. So required value integration a to b pi y square. So integration lower limit minus 4, upper limit 4 pi into. So how much y square value? So y square equal to 400 minus
25x square by 16 dx. So pi is constant and by 16 also constant. So integration minus 4 to 4, 400 minus 25x square dx. So pi by 16. So 425 common this is. ఇంకా సింపుల్గా 25 టేబుల్ కామన్ తీస్తే 25 16 जा 16 5 जा 80. So 400 minus x square 1x square dx. So 25 pi by 16 integration ఎందుకంటే 25 కూడా కాన్స్టాంట్ 25 pi by 16 integration minus 4 to 4 16 minus x square dx. So integration apply చేద్దాం 16 dx integration 25 pi by 16. So ఇక్కడ integration 16 dx 16 is the constant 1 dx integration 1 dx x minus x square integration x cube by 3 x cube by 3 upper limit lower limit minus 4 to 4 25 pi by 16 16 into upper limit 4 minus 4 cube by 3 minus 4 కూడా అప్లై చేస్తున్నాం 16 into minus 4 minus 4 whole cube by 3 25 pi by 16 16 4 ja 64 minus 4 cube value 4 4 ja 16 16 4 ja 64 by 3 minus into minus plus 64 16 into 4 plus 64 minus into minus plus అవుతుంది ఇక్కడ క్యూబ్ వచ్చినప్పుడు పవర్లో ఆడ్ ఉన్నప్పుడు నెగిటివ్ తీసుకుంటాం మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 క్యూబ్ అంటే మైనస్ 64 by 3. So 25 pi by 16 64 64 128 same denominator same got minus 128 by 3 25 pi by 16 cross multiplication LCM 3 3 8 ja 24 3 2 ja 6 to 8 minus 384 minus 128 25 pi by 16 into 384 128 subtract out the 6 5 256 by 3. So 16 table how much 16 16 ja 16 6 ja 96 16 1 ja 256 అంటే 16 1 ja 16 16 ja 16 into 25 how much 400 pi by 3 volume cubic units. Okay, 25 pi into 16 400 25 into 16 400 pi by 3 cubic units. This is the only first problem. Next second problem ఉంది ఇందులో write down. Next second problem. Major axis అంటే y axis. On the y axis అంటే ఫార్ములా ఏమొస్తుంది y కి ఆపోజిట్ x dy వాల్యూమ్ అనేది కాబట్టి పై x స్క్వేర్ dy అంటే x స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో 25x స్క్వేర్ రావాలి కాబట్టి అవతల పంపేయండి 400 minus 16y square x square equal to 400 minus 16y square by 25. Okay, on the major axis that is y is equal that is major axis y axis మీద only got x equal to 0 substitute చేయండి x square equal to 400 minus 16 into 0 square by 25 x square equal to 0 sorry x square కాబట్టి 0 square equal to 16y square by 25 0 square means 0 0 into 25 equal to 400 minus 16y square. So 0 equal to 400 minus 16y square.
minus 16y square उधर को से plus 16y square equal to 400 y square equal to 400 by 16 16 1 ja 16 2 ja 32 16 5 ja 80 y square equal to 25 y is equal plus or minus square root 25 y is equal plus or minus 5. So finally the point of intersection are the points of intersection are so a అనే పాయింట్ తీసుకుని ఇక్కడ pq తీసుకున్నాం p of x కోఆర్డినేట్ ఏమైంది ఇక్కడ 0 y కోఆర్డినేట్ -5 అంటే లోయర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్ గా q of 0 positive 5 here a is equal -5 b is equal 5 గా తీసుకున్నాం సో రిక్వైర్డ్ వాల్యూమ్ గ్రాఫ్ చూస్తే ఇలా వస్తుంది బట్ ఇక్కడ ఆన్ ద y axis so ikkada p ana point 0 comma -5 0 comma positive 5 so required volume formula required volume so integration a to b pi x square dy ledante c to d kuda raskuna correct integration -5 to 5 pi x square how much x square value 400 minus 16 y square by 25 dx dy not dx dy 400 minus 16 y square by 25 ఇక్కడ 25 అనేది కాన్స్టెంట్ పై అనేది కూడా కాన్స్టెంట్ రైట్ నౌ కంటిన్యూ నెక్స్ట్ స్టెప్ okay pi by 25 constant integration -5 to 5 400 minus 16y square dy so pi by 25 integration -5 to 5 16 table common తీసుకున్నా so 16 2 ja 32 16 5 25 minus y square dy so 16 kuda 16 pi by 25 16 kuda constant integration -5 to 5 25 minus y square dy so integration 1 dy method lo chestam so 25 constant 1 dy ante y rastam y square dy x power integration x power n dx form lo undi x power n plus 1 by n plus 1 అంటే y power 2 plus 1 అంటే y cube by 3 minus 5 to 5 upper limit lower limit apply చేద్దాం 25 into 5 minus 5 cube by 3 minus 25 into minus 5 minus 5 whole cube by 3 16 by 25 25 5 ja 125 minus 125 by 3 same minus into minus plus 125 so power lo odd undi kabatti negative ku negative vastundi minus into minus plus plus into malli outside minus so minus into minus plus plus into minus minus 125 by 3 16 by 25 125 125 250 minus 250 by 3 16 by 25 into cross multiplication 253 ja 750 minus 250 by 3 750 minus 250 500 by 3 15 1 ja
15 20 ja 500. 16 into 20 320 by 3 cubic units. Okay, write down, very important. Okay, homework. Find the volume generated by the revolution of the ellipse 9x square plus 25y square 225. So about the minor axis అంటే x axis మీద ఉంది, y వాల్యూ ఏమవుతుంది 0 అవుతుంది ఆన్ x axis, ఆన్ y axis. Major axis అంటే on y axis. So answer 16 pi cubic units, 100 pi cubic units. Find the volume of the solid generated by revolving the ellipse. Very very important. చాలాసార్లు ఎగ్జామ్ అడిగారు. Do homework. X square by a square plus y square by b square equal to 1. About the major axis. Major axis అంటే y axis మీద ఉంది, సో x value 0. Minor axis అంటే ఇక్కడ x value, x axis మీద ఉంది, y equal 0. సో do homework. సో ఆన్సర్స్ ఇక్కడ ఉన్నాయి, హోంవర్క్ చేయండి. Okay, next problem. So find the volume of the solid generated by the revolution of the area bounded by the curves y square 9x and y equal 3x. రెండు curves ఇచ్చాడు. So two curves are intersecting. Find out చేయాలి. అంటే ఒక పాయింట్ ఇంకొక పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేద్దాం. Given curves y square equal to 9x, equation number 1, and y equal to 3x, equation number 2. So రెండు y equal to ఉన్నాయి, సో దీన్ని y square equal చేసుకోవచ్చు. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో y equal to 3x value, substitute in equation 1. So y square value లో 3x whole square equal to 9x. 9x square equal to 9x. Both side 9 remove. X square equal to x. X square minus x equal to 0. X common తీస్తే x minus 1 equal to 0. So finally x equal 0. X minus 1 equal 0. So x equal to 0 and x equal to 1. So y square equal 9x అయితే equation number 1. So put x value 0. So y square equal to 9 into 0 0. So y square 0 అయితే y value కూడా 0. At both are 0 కాబట్టి at O of 0, 0 ఒక పాయింట్ ఏర్పడుతుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ y equal to 3x, equation number 2. Y equal to put x equal to 0, సేమ్ పాయింట్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు x equal to 1, ఇంకొక పాయింట్ y equal to 3 into 1, y value 3. x equal to 0, నెక్స్ట్ x equal to 1 సబ్స్టిట్యూట్ చేసినాం సెకండ్ ఈక్వేషన్. ఇంకోటి పాయింట్ ఏమవుతుంది, at a of 0, 3 on y axis only. Okay, 0, 3 only y axis మీద మాత్రమే ఉంటుంది. Therefore here the points of intersections are O of 0, 0, a of 0, 3. Write down. Continue next step. Okay, ఇక్కడ x value ఇప్పుడు x equal to 1, y equal 3. సో x value 1, 3. సో అప్పుడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే ఒక గ్రాఫ్ ఇలా ఉంటుంది, y స్క్వేర్ ఈక్వల్ టు 9x, ఇంకోటి y ఈక్వల్ టు 3x అనేది లైన్ y ఈక్వల్ టు 3x ఇస్ ద లైన్. సో లైన్ అనేది ఇలా వెళ్తుంది, స్ట్రైట్ లైన్. సో 2 పాయింట్స్ ఆర్ ఇంటర్సెక్ట్, O of 0, 0, ఇంకోటి 1, 3 ఇలా ఉంటుంది, 1, 3.
ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, y ఈక్వల్ 3x అనేది లైన్, కర్వ్స్ ఇచ్చినాడు అండ్ y ఈక్వల్ 3x ఇస్ అ లైన్. లైన్ వచ్చినప్పుడు ఇలా చూసుకోవాలి. y స్క్వేర్ ఈక్వల్ 9x, y ఈక్వల్ 3x. ఈ వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. y ప్లేస్లో 3x హోల్ స్క్వేర్ ఈక్వల్ 9x, 3 స్క్వేర్ అంటే 9x స్క్వేర్ ఈక్వల్ 9x, 9 9 క్యాన్సిల్, x స్క్వేర్ ఈక్వల్ x, x స్క్వేర్ మైనస్ x ఈక్వల్ 0. రెండిట్లో కామన్ x తీస్తున్నాను, ఒక x మిగులుతుంది. -1 ఈక్వల్ 0, x ఈక్వల్ 0, x మైనస్ 1 ఈక్వల్ 0, x ఈక్వల్ ఏమవుతుంది 1. ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ y స్క్వేర్ ఈక్వల్ 9x, ఇప్పుడు x ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. y స్క్వేర్ ఈక్వల్ 9 ఇంటూ 0 0, y ఈజ్ ఈక్వల్ 0. సో 0, 0 1 పాయింట్ అవుతుంది. x ఈక్వల్ టు 1 ఈ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. y ఈక్వల్ టు 3 ఇంటూ x, 3 ఇంటూ 1, y ఈక్వల్ టు 3. ఒక పాయింట్ 1, ఇంకొక పాయింట్ 3, అంటే 1, 3. x కోఆర్డినేట్ 1, y కోఆర్డినేట్ 3. సో 0, 0, 1, 3. అంటే ఒక కర్వ్, ఒక లైన్ ఇచ్చినప్పుడు ఇలా చేసుకోవాలి. అప్పుడు లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ 1, 0, 1 తీసుకొని చేస్తాం. సో రిక్వైర్డ్ వాల్యూమ్ ఇంటిగ్రేషన్ a to b పై. ఇక్కడ ఒక కర్వ్, ఒక లైన్ ఉన్నాయి, అంటే రెండు వైస్ ఉన్నాయి కనుక వాల్యూమ్ కావాలంటే y1 మైనస్ y2 చేయాలి. బట్ వాల్యూమ్ కాబట్టి y1 స్క్వేర్ మైనస్ y2 స్క్వేర్, y యాక్సిస్ కాబట్టి ఇక్కడ ఏం తీసుకుంటే ఆన్ dx, x తీసుకుంటాం. సో ఇంటిగ్రేషన్ పై ఇస్ ద కాన్స్టాంట్, ఇంటిగ్రేషన్ 0 to 1 బికాస్ x ఈక్వల్ ఇక్కడ x కోఆర్డినేట్, x ఈక్వల్ 0, x ఈక్వల్ టు 1, అంటే a వాల్యూ 0 అవుతుంది, b వాల్యూ 1 అవుతుంది. 0 to 1, y1 స్క్వేర్ డైరెక్ట్గా ఉంది, 9x మైనస్ డైరెక్ట్గా ఉంది, బట్ y వాల్యూ 3x అనింది, y2 వాల్యూ 3x హోల్ స్క్వేర్ dx. y కాన్స్టాంట్ 0 to 1, 9x minus 9x square dx. So both side 9 is common, 0 to 1, 9 common, x minus x square dx. So final ga 9 pi 0 to 1 x minus x square dx. So 9 pi అలాగే రాస్తాం. x చేస్తే x dx, ఇంటిగ్రేషన్ x dx, x square by 2 minus x square dx ఇంటిగ్రేషన్ చేస్తే x cube by 3, 0 to 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. 9 pi 1 square by 2 minus 1 cube by 3 minus same 0 square by 2 minus 0 cube by 3. 9 pi 1 square అంటే 1 by 2 minus 1 by 3. ఫైనల్గా 0 square by 2 అంటే 0, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 0 cube by 3 అంటే కూడా 0నే. 9 pi ఇంటూ LCM 6, క్రాస్ మల్టిప్లికేషన్ 1 into 3 3, 1 into 2. సో 3 2 జా 3 3 జా, సో 3 pi into 1 by 2. ఫైనల్లీ 3 by 2 cubic units. రైట్? Okay, do homework. Find the volume of solid generated by the revolution of the area bounded by the curves. Y square equal to x square, y equal to above the x axis. X axis అంటేనే y గుర్తుకు రావాలి, y x కాదు. వాల్యూమ్ అనేది కూడా పై y స్క్వేర్ dx. బట్ రెండు ఉన్నాయి కనుక సేమ్ పై y1 స్క్వేర్ మైనస్ y2 స్క్వేర్ dx. సో బోత్ ఆర్ y కాబట్టి డైరెక్ట్ రాసుకోవచ్చు. x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, సో x ఈక్వల్ టు x స్క్వేర్, x ఈక్వల్ ఏమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ √2. సో x ఈక్వల్ టు ఒకటి మైనస్ √2 రాయండి, ఇంకోటి మైనస్ ప్లస్ √2. సో ఇక్కడ వచ్చేసింది అప్పర్ లిమిట్, లోయర్ లిమిట్. మైనస్ √2 ఒకసారి, ప్లస్ √2 ఒకసారి డైరెక్ట్గా అప్లై చేయండి. ఓకే, సో ఇప్పుడు y ఈక్వల్ టు కూడా రాసుకో. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కావాలంటే ఇది అవుతుంది. ఓకే రైట్? ఇక్కడ డైరెక్ట్గా ఇది లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్రెడీ వై స్క్వేర్ చేయాలి, అంటే ఇక్కడ ఏమొస్తుంది పై ఎక్స్ పవర్ 4 మైనస్ y2 స్క్వేర్ అంటే 2 స్క్వేర్ వచ్చేస్తుంది అంతే డైరెక్ట్గా. ఓకే, ఇంటిగ్రేషన్
మైనస్ రూట్ 2 ప్లస్ రూట్ 2 డిఎక్స్ చేస్తే వచ్చేస్తుంది ఆన్సర్. రైటా? సో ఆన్సర్ 16 పై బై 15 ఆన్సర్. 64 pi by 15. Okay, do homework.